నమ్మడం అన్నది తర్వాత ఆలోచిద్దాం. వ్యక్తిగతం. నేను బయటికి వెళ్ళొచ్చాను, లేదా ఒక సెలబ్రిటీ లేదా ఎవరైనా ఒకళ్ళు ఒక గుంపులోకి వెళుతున్నప్పుడు ఆ గుంపులో వీళ్ళకు ఉండే ఒక శబ్ద ఏదైతే బాడీ తోటి వచ్చే సౌండ్ ఎనర్జీ ఉంటుందో దట్ విల్ బి మినిమైజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఆ ఎన్విరాన్మెంట్ కి. ఆ గుంపు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇట్ వాస్ లైక్ మ్యాసివ్ థింగ్. అది ఎదుర్కోవడం ఫిజికల్ బాడీ కష్టం. సో దాంతో ఈ బాడీ బ్యాలెన్స్ చేయలేక ఇది అలసిపోతుంది, ఫెటీగ్ అంటాం దాన్ని, లెథార్జిక్ అంటాం. ఆ ఇంటికి రాగానే మనం ఉప్పు తీస్తాం లేదా నిమ్మకాయ తీస్తాం. ఈ తీయడంతో సాల్ట్ విల్ అబ్జార్బ్, అంటే మనకి ఎనర్జీ తొందరగా ట్రావెల్ చేస్తుంటుంది త్రూ సాల్ట్. సోడియం, యా, బికాస్ ఇట్ ఇస్ ఇండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, రైట్? ఇట్స్ ఇండక్షన్ ఆఫ్ ఎనర్జీ, రైట్? సో ఇట్ విల్ బి లైక్ మూవ్డ్ అవుట్. అప్పుడు అన్ని తేట పడిపోతాం. అందుకనే పంచదార లేదా బెల్లం కాకుండా ఉప్పును వాడతాం, గల్లుప్పును వాడతాం. సోడియం క్లోరైడ్ అది ఈజీగా కలిసిపోతుంది. ఇట్ హ్యాపెన్స్ లైక్, అంటే అప్పుడు మనకి శరీరాన్ని పట్టుకునే వాసన షేడ్ లాంటిది, ఒక మాస్క్ లాంటిది ఏదైతే ఉంటుందో, ఒక హెవీనెస్ ఏదైతే ఉంటుందో, మీరు చెప్తే నమ్మరు, వెంటనే ఫేస్ లో మనకి ఆ కళ చూసేస్తాం. అది ఇలా వెళ్ళిపోవడంతో దట్ బ్రైట్నెస్ కెన్ బి సీన్.